నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు ఆరోపించారు. అంతేకాదు, కొట్లాడకపోతే కేంద్రం నిధులివ్వదు, పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితబోధ కూడా చేశారు. అలానే మరో అడుగు ముందుకేసి కేంద్రంపై పోరాడేందుకు రేవంత్ ప్రభుత్వానికి మద్దతిస్తామని కేటీఆర్ సభాముఖంగా ప్రకటించారు. అయితే కేటీఆర్ ప్రతిపాదన నాలాగా వర్తిల్లు అన్నట్లు ఉందని అంటున్నారు. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై చేసిన యుద్ధం వలన రాష్ట్రానికి మేలు జరగలేదు సరికదా, బీఆర్ఎస్ కు ఆశించిన రాజకీయ ప్రయోజనం కూడా లభించలేదు. అందుకే కేటీఆర్ ఉద్బోధనాలాగా వర్దిల్లు అన్నట్లు ఉంది అంటున్నారు. నిజమే కావచ్చును, తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదన్నది ఎంతో కొంత నిజం కావచ్చును. అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏతర ప్రభుత్వాల పట్ల సౌతి తల్లి ప్రేమ చూపుతోందనే ఆరోపణలను నిజం లేకపోలేదు. నిజానికి డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో తెలంగాణలోను పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందనే ఆరోపణను తోసివేయలేము. ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని, ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సమాధానంగా రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్ళింది, ఏ కేంద్ర మంత్రిని కలిసింది, ఏమి సాధించుకొచ్చింది తారీఖులతో సహా వివరించారు. అలానే వికారాబాద్ లో రడాక్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలానే అయిన దానికి కాని దానికి కయ్యానికి కాలు దూవడం కూడా అంత క్షేమకరం కాదని, సమయానుకూలంగా శత్రుమిత్ర సంబంధాలు ఉండాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి అయినా, అంతకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికైనా కేటీఆర్ స్వయంగా పేర్కొన్నట్లుగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 స్కోర్ కు అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శత్రుమిత్ర సంబంధాలే కారణం కానక్కర్లేదు. మరోవంక ఏపీలో అవినీతి కేసుల ఉచ్చు నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సదా మీ సేవలో అన్నట్లుగా కేంద్రానికి సాష్టాంగ ప్రణామాలు చేశారు. ఇక మరోవైపు కేంద్రం అండ ఉందనే వంకర బుద్ధితో రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలకు దూరమయ్యారు. అందుకే ప్రజలు 11కు పడగొట్టారు. సో కేవలం కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య ఉంటే సరిపోదు, కేంద్రంతో సయోధ్య పాటిస్తూ నిధులు, ఇతర ప్రయోజనాలు పొందుతూనే రాష్ట్ర ఆదాయ వనరులను, రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పనులను ఉపయోగిస్తూ సుపరిపాలన అందిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే ఉభయ తారక విధానంలో ఫాలో అవుతున్నారు. అందుకే చంద్రబాబు మోడల్ ది బెస్ట్ మోడల్ అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.